టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచిన వెంటనే టీమిండియా జింబాబ్వే, శ్రీలంకలపై సిరీసలు గెలుచుకుంది. ఇప్పుడు ఈ ఏడాది తొలిసారిగా వన్డేలు ఆడబోతోంది. 3 మ్యాచ్ల సిరీసలో భాగంగా శుక్రవారం ఆతిథ్య శ్రీలంకతో మొదటి మ్యాచ్ జరగనుంది. కెప్టెన్గా రోహిత్ శర్మ పగ్గాలు తీసుకోవడంతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా జట్టులో చేరాడు. అలాగే చాలా కాలం తర్వాత కేఎల్ రాహుల్ కనిపించనున్నాడు. హార్దిక్, బుమ్రా, జడేజాలకు విశ్రాంతినిచ్చారు. 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి ఇప్పటివరకు భారత్ కేవలం 3 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడింది. మరో 6 నెలల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉండగా లంకతో సిరీస్ను సన్నాహకంగా భావించాలనుకుంటోంది. అలాగే వికెట్ కీపర్గా ఎవరిని ఆడించాలనేది కూడా తేలాల్సి ఉంది. పంత్ గాయం కారణంగా కీపర్ బాధ్యతలు రాహుల్ తీసుకున్నాడు. అయితే 2 ఏళ్లుగా పంత్ వన్డేలు ఆడలేదు. కానీ టాప్ 6 బ్యాటర్లలో ఒక్క లెఫ్ట్ హ్యాండర్ కూడా లేకపోవడం పంత్కు కలిసి వచ్చే విషయానికి మున్ముందు రాహుల్ లేదా పంత్లలో ఒకరివైపు మొగ్గు చూపేందుకు ఈ మ్యాచ్లు ఉపయోగపడతాయి. అలాగే తొలిసారి గంభీర్ శిక్షణలో జట్టు టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. ఇప్పుడు సీనియర్ల నుంచి తను ఎలాంటి ప్రదర్శన రాబట్టగలడో వేచి చూడాల్సిందే. మరోవైపు 6 పేసర్లు గాయంతో దూరం కావడంతో శ్రీలంక బౌలింగ్ బలహీనంగా మారింది. ఈ స్థితిలో స్టార్లతో కూడిన భారత్కు ఆతిథ్య జట్టు ఏమేరకు పోటీనివ్వగలదనేది ఆసక్తికరంగా మారింది. భారత్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ కెప్టెన్, గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ లేదా పంత్, దుబే లేదా పరాగ్, అక్షర్, హర్షిత్, కుల్దీప్, సిరాజ్, అర్ష్దీప్. శ్రీలంక ప్లేయింగ్ 11: నిస్సాంక, ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, అసలంక కెప్టెన్, లియనగే, హసరంగ, కరుణరత్నే, వెల్లలగే, తీక్షణ, ఫెర్నాండో.